కాంగ్రెస్ మోసాలను ఎండగట్టాలన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. సీఎం రేవంత్ రెడ్డి ఎప్పుడైనా జై తెలంగాణ అని అన్నారా అని ప్రశ్నించారు హరీష్. తమ హయాంలో ఉద్యోగాలు వస్తే అవి వాళ్లు ఇచ్చినట్లు చెప్పుకుంటారని అన్నారు. దుబ్బాకలో చెల్లని రూపాయి మెదక్లో చెల్లుతుందా అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం బాధాకరమన్నారు హరీష్ రావు. ఇక ప్రచారంలో బీఆర్ఎస్ కార్యకర్తలు సైనికుల్లా ముందుకెళ్తున్నారన్నారు. మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి తన గెలుపులో యువత కీలక పాత్ర పోషించాలన్నారు. కలెక్టర్గా ఖ్యాతి ఇచ్చారు, ఎంపీగా కూడా గెలిపించాలన్నారు వెంకట్రామరెడ్డి. సిద్దిపేటలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి సమావేశంలో పాల్గొన్నారు హరీష్ రావు, ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి. సమైక్యవాద తెలుగుదేశం పార్టీలో ఆంధ్ర నాయకుల అడుగులకు మడుగులొత్తుతూ ఎవర్రా తెలంగాణ అంటే కాల్చేస్తాను తుపాకీ పెట్టుకొని మన మీదకి బయలుదేరిన వ్యక్తి. ఆనాడు జై తెలంగాణ అనలే, పోనీ అదృష్టం బాగుండి ముఖ్యమంత్రి అయినాం. మరి ఎన్నడన్నా ఒక్కనాడు ఆ తెలంగాణ అమరవీరుల స్తూపం దగ్గర పోయి అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించిందా? జై తెలంగాణ అన్నాడా? అటువంటి వ్యక్తి అలా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం నిజంగా దురదృష్టకరం. ఏమున్నాయి ఈ కాంగ్రెస్ వాళ్ళ అన్ని గోబల్స్ ప్రచారం. ఎన్నికల ముందు అబద్ధాలే చెప్పింది, ఇప్పుడు ప్రభుత్వంలో కూడా అబద్ధాలే చెప్తున్నారు. నిజం మాట్లాడు వీళ్ళకి అలవాట్లైనట్టుంది కాంగ్రెస్ పార్టీకి. దయచేసి విద్యార్థులు, యువత, సోషల్ మీడియా తమ్ముళ్ళు ఈ కాంగ్రెస్ దుష్ప్రచారాన్ని గట్టిగా తిప్పికొట్టాల్సిన బాధ్యత మీ మీదనే ఉంది. ఇప్పుడు ఛత్తీస్గఢ్లో ఉండే మనతో పాటు ఎలక్షన్ అయితే 5 ఏళ్ళ కాంగ్రెస్ గయాబ్. రాజస్థాన్లో కాంగ్రెస్ ఉండే 5 ఏళ్ళ గయాబ్. హిమాచల్ ప్రదేశ్ ఇండియాలో సెల్ఫ్ గోల్ కొట్టుకున్నారు 5 నెలలకే గయాబ్. మరి ఇది ఎన్ని రోజులు ఉంటుందో మనకు తెలియదు. కేసీఆర్ సార్ గారు, అదేవిధంగా హరీష్ రావు గారు, మన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చెప్పినప్పుడు నేను కొద్దిగా వెనుక ముందు చేసినమాట వాస్తవం. ఎందుకు వెనుక ముందు చేశానంటే కొట్లాడే బలం లేక కాదు, కొట్లాడే ధైర్యం లేక కాదు. నేను ప్రత్యేకంగా ఏం చేయగలుగుతాను. హరీష్ అన్న కూడా ఒక మాట చెప్పాడు, నీ వెనుక నేనున్నాను, నిన్ను గెలిపిస్తాను, పార్లమెంట్లో అడుగు పెట్టిస్తానని చెప్పి వారు గట్టిగా నా వెన్ను తట్టి ఇవాళ మీ ముందుంచారు. మీరు ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని కట్టుబడి ఉండి ఆ నిర్ణయంలో భాగమై మీ కుటుంబాన్ని అంతా కూడా ముందుకు నడిపే శక్తి మన యువతకి, విద్యార్థులకు ఉంది. ఎందుకంటే ఒక నిర్ణయం, మీరు ఒక విద్యావేత్తకు కలెక్టర్గా పనిచేసిన నాకు మీరు ఇవాళ ఆదరణ ఇచ్చి ఇన్ని వేల సంఖ్యలో అతి తక్కువ సమయంలో మీకు చెప్తే ఇవాళ మీరందరూ కూడా ఇక్కడికి వచ్చి నాకు మీరు మీ సపోర్ట్ నాకు ఉందని చెప్పి తెలియజేస్తూ ఉన్నందుకు ఇక్కడ 3 ప్రధాన పార్టీ అభ్యర్థులు ఉన్నారు. ఈ 3 ప్రధాన పార్టీ అభ్యర్థులలో ఒక అభ్యర్థి గడిచిన ఎన్నికలలో తప్పుడు వాగ్దానాలు చేసి నిరుద్యోగ వృత్తి ఇస్తా అని, రైతులకు నాగన్లు ఇస్తా అని, ఎడ్లు ఇస్తా అని 4 ఏళ్ళు కుర్చీలో కూర్చుండి మొన్న మళ్ళీ ఎలక్షన్లో ఘోర పరాజయం చెందిన వ్యక్తి ఒకరు. అందువరకని చెప్పి నేను ఇక్కడే చెప్తా ఉన్నా, నేను కలెక్టర్గా అబద్ధం ఆడను, ఒక మెజిస్ట్రేట్గా పనిచేసిన వ్యక్తిని అబద్ధం ఆడను. నేను ఏదైతే చేయదలుచుకున్నానో, ఏదైతే నాతో సాధ్యమవుతుందో హరీష్ అన్న గారి సూచనలు తీసుకొని ఈ ట్రస్ట్ కార్యక్రమాలు ఇవన్నీ కూడా నేను ఏర్పాటు చేశాను. దయచేసి నన్ను నమ్మండి, నన్ను విశ్వసించండి.